హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. సింగపూర్ ప్రస్తుత ప్రధాని ఎవరు? ఆన్సర్ లీ సీన్ లుంగ్. ఈయన 20 ఏళ్లుగా సింగపూర్కు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2024 మేలో పదవి నుండి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఉప ప్రధాని అయిన లారెన్స్ వాంగ్ దేశానికి కొత్త ప్రధానిగా త్వరలో పదవి చేపట్టనున్నారు, అంటే మే నెలలో. కంబోడియా దేశంలో ప్రస్తుత భారత రాయబారి ఎవరు? ఆన్సర్ దేవయాని కోబ్రాగడే. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలురైన వ్యక్తుల జాబితా 2024లో స్థానం సంపాదించుకున్న మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 జాబితాలో సాక్షి మాలిక్కి స్థానం లభించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్స్ పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. 2 చేతులు లేకపోయినా సాధారణ ఆర్చరీ క్రీడాకారులతో పోటీపడి రజత పతకం గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆర్చరీ పారా క్రీడల్లో వరుస విజయాలు అందుకుని అర్జున అవార్డు కూడా అందుకున్న దివ్యాంగురాలు శీతల్ దేవి. ఖేలో ఇండియా క్రీడల్లో సాధారణ ఆర్చరీలతో పోటీపడి రజత పతకం సాధించింది. ఈమె దివ్యాంగురాలైనప్పటికీ సాధారణ క్రీడాకారులతో పోటీపడి రజత పతకం గెలుచుకుంది. ఈ పోటీల్లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్ ఏక్తా రాణి స్వర్ణ పతకం గెలుచుకోగా శీతల్ రజత పతకం గెలుచుకున్నారు. ఫోకోమెలియా అనే అరుదైన వ్యాధి బారిన పడి 2 చేతులు కోల్పోయిన శీతల్ 2023 పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జన్మించారు. దేశ ఉగ్రవాద వ్యతిరేక దళం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అధిపతిగా 2024 అండి, ఇక్కడ తప్పుబడింది. 2024 ఏప్రిల్లో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సీనియర్ ఐపీఎస్ అధికారి నలిన్ ప్రభాత్. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అయిన ప్రభాత్ సిఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. 2028 ఆగస్టు 31వ తేదీ వరకు ఎన్ఎస్జీ చీఫ్గా కొనసాగుతారు. భారత నావికాదళం నూతన అధిపతిగా 2024 ఏప్రిల్లో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి నియమితులయ్యారు. దినేష్ త్రిపాఠి 2024 ఏప్రిల్ 30వ తేదీన నావికాదళం చీఫ్గా బాధ్యతలు చేపడతారు. 2064 మే 15వ తేదీన జన్మించిన దినేష్ 1985 జూలై 1వ తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతలు చేపడుతున్నారు. షోంపెన్ గిరిజన తెగ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న అత్యంత అణగారిన గిరిజన తెగ ఇది. 2024 ఏప్రిల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటిసారి ఈ గిరిజన తెగకు చెందిన 7 ఓటేశారు. సైలెంట్ విలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కాశ్మీర్లో ఉన్నటువంటి దఖ్ఖాయిని సైలెంట్ విలేజ్ అంటారు. దఖ్ఖాయి దోడా జిల్లాలో ఉంది. దీన్ని సైలెంట్ విలేజ్ అనడానికి కారణం ఇక్కడ మూగ చెవిటి జనాభా ఎక్కువగా ఉంది. ఈ సైలెంట్ విలేజ్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారి 3 మూగ చెవిటి అక్కా చెల్లెలు ఓటేశారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ ఎవరు? ఆన్సర్ మహారాష్ట్రకు చెందిన జ్యోతి ఆమ్గే. 2024 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ఆమె నాగపూర్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2024 ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో ఎక్కడ 102 నియోజకవర్గాలలోని మహిళా సిబ్బంది పింక్ దుస్తుల్లో విధులు నిర్వహించారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 102 నియోజకవర్గాలలో మహిళా సిబ్బంది పింక్ దుస్తులతో విధులకు హాజరయ్యారు.
ఎక్కడ ఒకే ఒక్క ఓటరు కోసం ఎన్నికల సిబ్బంది 40 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆ ఓటరు ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలోని మారుమూల ప్రాంతమైన మాలోగావ్ పోలింగ్ స్టేషన్లో. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ అత్యంత 100 మంది ప్రతిభాశీలుర జాబితా 2024లో మన దేశానికి చెందిన ఎవరెవరికి స్థానం లభించింది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా. 2 మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెన్లా. 3 బాలీవుడ్ నటి ఆలియా భట్. 4 ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్. 5 నటుడు దేవ్ పటేల్. టైమ్ మ్యాగజైన్ 2024 ఏప్రిల్ 17న ఈ జాబితాను విడుదల చేసింది. ఇంటర్నెట్ పరిభాషలో డాక్సింగ్గా పిలిచే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ వ్యక్తిగత లేదా సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని వారికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల ద్వారా వెల్లడి చేయడాన్ని డాక్సింగ్ అంటారు. దీన్ని ఆపడానికి ఇండియాలో ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు లేవు. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం గుర్తింపు పొందింది? ఆన్సర్ ఖతార్ రాజధాని దోహాలోని అహ్మద్ ఎయిర్పోర్ట్. సింగపూర్లోని చాంజీ ఎయిర్పోర్ట్ 2వ స్థానంలో నిలిచింది. టాప్ 100 జాబితాలో భారత్ నుంచి హైదరాబాద్ 61వ ర్యాంకులో నిలిచింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై విమానాశ్రయాలకు కూడా స్థానం లభించింది. 100 లోపు ర్యాంకుల్లో స్థానం లభించింది. ప్రతి సంవత్సరం స్కై ట్రాక్స్ వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవల ఎక్కడ ఒక అగ్నిపర్వతం నుండి ప్రతిరోజు 80 గ్రాముల బంగారం లావా రూపంలో బయటకు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు? ఆన్సర్ అంటార్కిటికాలోని మౌంట్ ఎయిర్బస్ అనే అగ్నిపర్వతం. కొన్ని వాయువులు లావాతో కలిసి బంగారాన్ని వెదజల్లుతున్నట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 1972 నుంచి ఇప్పటి వరకు ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అగ్నిపర్వతం కింద బంగారు గని ఉండొచ్చునని కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో పోటీ పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకొంతమందికి నా వీడియో చేరేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.